ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహం సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు యొక్క సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది గోచారీత్యా, ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఈ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో రవి యొక్క సంచారం. సింహం అనేది తన రవికి సొంత రాశి, సంవత్సరం తర్వాత మళ్ళీ రిపీటెడ్ అయ్యి ఆ ప్లేస్కి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ వృశ్చిక రాశికి అధిపతి, రాశ్యాధిపతి కుజుడయ్యాడు. ఇక్కడ వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూద్దాం. సహజంగా అంటే దశమ స్థానంలో రవి యొక్క సంచారం. దశమ స్థానం రవి యొక్క సంచారం వల్ల ప్రయత్నించిన పనులన్నీ కూడా కొంత కార్యరూపం దాల్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎంతో కొంత కార్యరూపం దాల్చడం జరుగుతుంది. అంటే మనం కొంత పని పెట్టుకున్నాం, ఆ కొంత పని పెట్టుకుంటే సరే కనీసం ఒక 60% జరిగినా చాలు, 70% జరిగినా చాలు, కనీసం మినిమం 50% జరిగినా ఆ పని కొంత మన ఆనందంగా ఉంటామనే పాయింట్కి వచ్చే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి రూపాన్ని దాలుస్తుంది వాళ్ళు అనుకున్న డిజైర్, వాళ్ళు అనుకున్న కోరిక, ఒక యాంబిషన్ అంటే కొద్దిగా అనుకూలంగా ఉంటుందని అర్థం. కుటుంబంలో వారికి ఆరోగ్యము, అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే 10వ స్థానంలో ఎప్పుడు కూడా సుఫలితాన్ని ఇస్తాడు. 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆరోగ్యం, అభివృద్ధి, ఆరోగ్యం బాగుంటుంది, గతం కంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యం అనేది మెరుగయ్యే సూచనలు ఉంటాయి. అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఏది పట్టుకుంటే వాళ్ళు అది డెవలప్మెంట్ అధికారం కావటం, పై అధికారుల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారట. పై అధికారులు అంటే ఎవరు? మనం ఏదన్నా ఒక ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, చిరు వ్యాపారం చేయొచ్చు, ఏదన్నా ఒక పని చేయాలిగా మనిషి. ఆ పని పైన ఒక వ్యక్తి ఉంటాడుగా, మేనేజరో లేదా సీఈఓనో, ఒక అధికారి అనేవాళ్ళు ఉంటారు, ఒక ఆఫీసరు, ఒక ఐఏఎస్, ఐపీఎస్, సంథింగ్, ఓ జడ్జినో, ఎవరొకళ్ళ పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ యొక్క ఈయన పనితనానికి మెచ్చుకొని వాళ్ళ యొక్క అనుగ్రహం లభించే అవకాశం, అనుగ్రహం లభించగానే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తాయి. ప్రమోషన్ రావటం, ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్ఫర్ జరగటం, అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది వీళ్ళకి. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది వీళ్ళకి.
ఫైనాన్షియల్ పరంగా ఎలా చేయాలి, ఏం చేయాలని గ్రోత్ ఈ నెల రోజుల పాటు కొద్దిగా గ్రోత్ పెరుగుతుంది. అంటే పూర్తిగా పెరగదు, ఒక 50% అదివరకటి కంటే కొంత బెటర్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బెటర్గా ఉండటం వల్ల కొద్దిగా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉన్నత పదవులను ఆశించే అవకాశాలు ఉంటాయి. ఉన్నత పదవులు లభిస్తాయి వీళ్ళకి. వీళ్ళు ఆశిస్తారు, ఆశించిన తర్వాత ఆ పదవులు కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాటి వారిలో కొంత మేటుగా ఉండటం, దీర్ఘకాలిక వ్యాధులకు కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి వీళ్ళకి. దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యము, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా మరికొన్ని ఇంకా మనం డెవలప్మెంట్ చెందాలంటే, మరికొంతగా డెవలప్మెంట్ చెందాలంటే నేను చెప్తున్నాను కొన్ని పరిహారాలు. ఆ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా, ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే, వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి, డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు, చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్సాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి.
అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.